హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. అందరికీ నమస్తే, శుభోదయం. ఇక తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పటికప్పుడు వంటగదిని, వంట సామాగ్రిని, అలాగే పాతగా అయిపోతున్న డబ్బాలు వీటన్నిటినీ పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి. చాలామంది ఇళ్లల్లో నేను చూశానండి, వంటగది షెల్ఫ్ నిండా మురికి పట్టేసి గత 10 ఏళ్ళుగా ఉండిపోయిన టీ డబ్బాలు, ఏదో అదేంటి ఇంగువ డబ్బాలు, ఏదో స్వీట్ వచ్చిన డబ్బాలు, ఉలవచారు వచ్చిన డబ్బాలు, ఇలా డబ్బాలు ప్లాస్టిక్, వాటికి అవి విరిగిపోయి ఉంటాయి, కొన్ని నలిగిపోయి ఉంటాయి. ప్లాస్టిక్ కూడా కొంత భీభత్సమైన ఆకారాల్లో ఉంటాయి. వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, మేము పొదుపరిలో డబ్బాలు కొనేయం, భర్త సంపాదనకు అనుగుణంగా మేము సంసారం చేసుకుంటూ ఉంటాము అంటారు. నిజానికి ఆ భర్తకి 70,000 జీతం ఉంటుంది, వీళ్ళకి సొంత ఇల్లు, కారు, మేడ ఉంటుంది. అంత కనికష్టమైన దరిద్రపు స్థితిగతులు ఏమి ఉండవు. అదో రకమైన సాడెస్ట్ సైకలాజికల్ సమస్యలండి ఇవన్నీ. వాళ్ళని మనం తప్పట్టకూడదు, ఇవన్నీ సైకలాజికల్ సమస్యలు. అందుకని అసలు ప్లాస్టిక్ అనేది ఒక ఏడాది తర్వాత ప్లాస్టిక్ డబ్బాలన్నీ మార్చేసుకుంటూ ఉండాలి. అలా చేయలేరు, అందరి స్థితిగతులు అలా ఉండవు. దానికి మనం తప్పట్టుకోము. ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్ని కడుక్కుంటూ ఉండాలి. అలాగే వాటర్ బాటిల్స్ని కడుక్కుంటూ ఉండాలి. సబీనానో, విమ్మో, ఏదో వాళ్ళ స్థితిగతులు ఏమిటో దాన్ని వేసి కడుక్కుంటూ ఉండాలి. లేదంటే నిమ్మకాయ పిండో, చింతపండు రసం పిండో. అంతేగాని వాటర్ బాటిల్ ఇలా చాలా ఇళ్లలో చూశానండి నేను, ఇలా చిలకరించేసి నీళ్లు గుమ్మరించేసేసి అదే ఆ వాటర్ బాటిల్తో 15, 20, 30, 40 రోజులుగా ఆ వాటర్ బాటిల్లో ఆ నీళ్లు పట్టేసి తాగేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళ భర్తలు పరాయివాడి భార్యని వేలెత్తి చూపెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ మహా ఇళ్ళాళ్ళు చేసే తప్పులండి కుటుంబాల్లో, ఇళ్లల్లో. గనుక ఎప్పటికప్పుడు డబ్బాలు, వాటర్ బాటిళ్ళు పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి, కడుక్కుంటూ ఉండాలి, నీట్గా పెట్టుకోవాలి. అలాగే పాతబడిపోయిన ప్రొవిజన్స్, నేను చాలా చిక్కనమైన ఇల్లాలని ఊరందరికీ చెప్పుకోవడం కోసమని పురుగు పట్టేసినవి, పాతబడిపోయినవి, తెట్టులు కట్టేసినవి తినేయకూడదు, వాడేయకూడదు. అసలు అంతలాగా పురుగు పట్టేసేదాకా ఉంచుకోకూడదు. 1 కిలో కందిపప్పు కొనుక్కున్నావా, దాన్ని చక్కగా వాడేసుకోవాలి. పోయిన నెల కొన్నాను 1 కిలో కందిపప్పు, ఇంకా వాడుకుంటున్నాను, నేనంత చిక్కను అని చెప్పుకోని అవసరం లేదు. నీ భర్త సంపాదన, నీ కొడుకు సంపాదన నువ్వు వాడుకుంటావు. దాంట్లో తప్పేమిటి అంట. ఎందుక దిక్కుమాలిన ఒక ట్రెండ్ ఫాలోయింగు అవసరం లేదు. నీ భర్త సంపాదన, నీ కొడుకు సంపాదన, నీ కూతురు సంపాదన, నీ సంపాదన నువ్వు వాడుకుంటావు. అందుకని అటువంటి దిక్కుమాలిన ఆలోచనలతో తెట్టు కట్టేసి పురుగు పట్టేసిన ప్రొవిజన్స్ని వాడుకోకండి. వాటన్నిటినీ అసలు అలా కట్టకుండా, అలా ప్రొవిజన్స్ పాడైపోకుండా ఎప్పుడు తెచ్చుకున్నావు అప్పుడు నెలకి కావాల్సినంత మాత్రమే కొనుక్కుని నెలంతా వాడుకుని చక్కగా అయిపోగానే ఆ డబ్బా తడి బట్టతో అయినా తుడుచుకోండి, లేదంటే కడుక్కోండి, గాలికి ఆరబెట్టుకోండి, తర్వాత మళ్ళీ ప్రొవిజన్స్ తెచ్చి పోసుకోండి. ఇది చేయవలసిన పద్ధతి, వంటగది నీట్నెస్, పరిశుభ్రత. చాలామంది అండి బట్టలు మడత పెట్టుకోవడం ఒక్కటే పరిశుభ్రం అనుకుంటారండి. వాళ్ళు ఇంకా వేరే ఏ పరిశుభ్రత పాటించరు. ఇదిగో కట్టి విడిచిన బట్టలు మడత పెట్టేసి అలా దొంతలు పెట్టేసి పేర్చేసి మేము ఇంత నీట్గా పెట్టుకుంటాం అంటుంటారు. అలాగే ఇల్లు వాకిలి ప్రతిరోజు తుడుచుకోవాలండి. చాలామంది ఇళ్లల్లో చూశానండి నేను, రాత్రి పడుకునేటప్పుడు తప్ప, పడుకునేటప్పుడు ఎక్కడ పడుకుంటారో ఆ గది, ఆ స్పేస్ తప్ప ఇంకెక్కడ ఇల్లు తుడవడం అనే స్కీమే ఉండదు. ఇల్లు తుడవడం అని కొంతమంది అంటారండి, ఇల్లు చిమ్మడం అని కొంతమంది అంటారు. చీపురుతో చేస్తాం కదండి ఆ క్రియ. ప్రతిరోజు ఇల్లు తుడుచుకోవాలి, ఇల్లు చిమ్ముకోవాలి. అలాగే వీలైతే ప్రతిరోజు, లేదంటే వారానికి 2 రోజులు 3 రోజులు తడి బట్ట పెట్టుకోవాలి. బూజులు దులుపుకోవాలి. టేబుళ్ళు, చైర్లు కూడా కడుక్కోవాలి. పని మనిషి లేకపోతే వారానికి ఒకటి చొప్పున ప్రతి నెలకోసారి అన్నీ కడుక్కోవాలి, చైర్స్ అన్నీ.
అలాగే బాత్రూములు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూమ్ల క్లీనింగ్ గురించి మీ ఇంకా 4-5 వీడియోస్ చేస్తారండి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASH.